బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్లు కవిత తెలిపారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని హైదరాబాద్ లో డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. మనం ఆలోచించుకోవాల్సింది బీసీ రిజర్వేషన్ల కోసం 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి అనేక సంఘాలు, అనేక మంది నాయకులు, రాజకీయ పార్టీలు అందరం కూడా అల్టిమేట్గా కోరుకునేది ఒకటే, బీసీలు బాగుండాలి, రాజ్యాధికారంలో బీసీలకు వాటా రావాలి అనేటటువంటి ప్రధానమైన అంశమే బేస్ లైన్గా అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని అనుకున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, 2 కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, 3 ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఈ మూడింటి ద్వారానే బీసీ బిల్లు సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక పట్టుదలతోని తెలంగాణ జాగృతి ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమం బీసీ బిల్లు సాధన కోసం చేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ 2 కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవాళ ఎక్కడి దాకా వచ్చాగింది? రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ మేము అవసరమైతే రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేయడంతో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము చేసినటువంటి డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది. ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది. బీసీ బిడ్డల తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. తమిళనాడులో ఇట్లానే గవర్నర్ గారు తాత్సారం చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెంటనే మంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి హక్కులు కూడా లేవు వాటిని డీలే చేయడానికి. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు డీలే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకోసం వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆగుతూ ఉన్నారు? మీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అయిపోయేటటువంటి అంశాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీని కాపాడుతున్నారు? పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో